ప్రపంచ తెలుగు మహాసభల సాక్షిగా వీళ్ళకి కూడా తెలుగు నేర్పుతాం. తప్పకుండా తెలుగు మహాసభలకు తప్పకుండా అంతర్జాతీయ తెలుగు మహాసభలకు అందరికీ స్వాగతం. ఈరోజు చాలా అదృష్టం, ఎందుకంటే చాలామంది ప్రముఖులైన కార్టూనిస్టులు ఇక్కడ రాజమహేంద్రవరంలో తెలుగు మహాసభలు, అంతర్జాతీయ తెలుగు మహాసభల సందర్భంగా కార్టూన్ల ప్రదర్శన ఉంది. ఆ ప్రదర్శనలో భాగంగా ప్రముఖులైన కార్టూన్లు, నేను చిన్నప్పుడు ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి చాలా వీక్లీలో రెగ్యులర్గా చూసేవాడిని. వాళ్ళ ఫ్యాన్స్ని పరోక్షంగా ఏకలవ్య శిష్యుని కూడా అనుకోవచ్చు. అప్పుడప్పుడు నేను చేయి చేసుకునేవాడిని, సరే సీరియస్గా కాకపోయినా కానీ. ఇప్పుడు ఎస్వి రమణ గారు, అరుణ్ గారి పేరుతోటి వీరు కార్టూన్లు వేస్తున్నారు. వారిని పరిచయం చేసే కార్యక్రమం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. కార్టూన్లు వందలాదిగా వేలాదిగా చూసాం మేము, మీ కార్టూన్లు చూస్తూ పెరిగాం మేము. ఇక్కడ అలవోకగా మీరు కలవడం చాలా సంతోషం. సార్ చెప్పండి, మీ నేపథ్యం గురించి మా ప్రేక్షకులకి. ఇది కష్టజీవి వ్లాగ్స్ అని మన యూట్యూబ్ ఛానల్, చెప్పండి సార్. నమస్తే అండి. నేను గత 40 సంవత్సరాల నుంచి కార్టూన్లు గీస్తున్నానండి. తెలుగు, ఇంగ్లీషు, దాదాపు దేశ భాషలు అన్నింటిలోనూ, ఇతర దేశ పత్రికల్లో కూడా నా కార్టూన్ పబ్లిష్ అయినాయి. ఇప్పుడు తెలుగు మహాసభ సందర్భంగా ఇక్కడ కార్టూన్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో నా కార్టూన్ కూడా ప్రదర్శించబడింది. ఒకప్పుడు మన అమెరికాలో ఉండే పిల్లలంతా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడితే చాలా గొప్పగా చెప్పుకునేవారు పేరెంట్స్. ఇప్పుడు అక్కడ తెలుగులో మాట్లాడుతూ గొప్పగా చెప్పుకున్నారు. ఆ సందర్భంగా గీసిన కార్టూన్ అండి. ధన్యవాదాలు సార్. మీరు ఏం చేస్తుంటారు జనరల్గా? కార్టూన్లే వృత్తిగా లేదా? నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యానండి. అప్పటి నుంచి కూడా హాబీగా గీస్తున్నాను. ఏ జాబ్ సార్? ఇన్సూరెన్స్ కంపెనీ చేశాను. ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్. విజయవాడ నేటివ్, హైదరాబాద్ లో సెటిల్. అసలు మీరు కార్టూన్ లో ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అసలు ఇన్స్పిరేషన్ అప్పుడు బాపు గారు, జయదేవ్ గారు మా గురువులు అండి. వాళ్ళని చూసి నేర్చుకొని నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి అలా ప్రాక్టీస్ చేసి పైకి వచ్చామండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.